ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం రైతులు అగచాట్లు పడుతున్నారు. ఖరీఫ్లోనే కాదు రబీలో కూడా యూరియాకు కటకిటే ఏర్పడింది. రైతు సేవా కేంద్రాల నుంచి మిక్సింగ్ ప్లాంట్లకు దొడ్డిదారిన యూరియా తరలించేస్తున్నారు. దీంతో యూరియా కోసం రైతులు ప్రైవేట్ దుకాణాలను ఆశ్రయించాల్సిన దుస్థితి. సందట్లో సడేమియా అన్నట్టు ప్రైవేట్ కంపెనీలు ఒకే సీజన్లో 2 సార్లు ధరలు పెంచాయి. ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తూ రైతుల నడ్డి విరిచేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు ఆందోళనకు దిగారు. గారా మండలం పమరవల్లి పంచాయతీ కార్యాలయం ముందు రైతులు బైఠాయించి నినాదాలు చేశారు. పాస్బుక్ ప్రకారం ఇవ్వకుండా డమ్మీ రైతులకు యూరియా ఇస్తున్నారని మండిపడ్డారు. 10 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా చేస్తాను. ఇంతవరకు ఏ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ దొంగతనాలు 20 బస్తాలు 30 బస్తాలు 40 బస్తాలు డబ్బులు ఇచ్చేసి లంచాలు ఇచ్చేసి సచివాలయం కొండంతా ఒట్టుకెళ్ళిపోయారు. వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు వ్యవసాయ అధికారులు 10 గంటల నుంచి 1 గంట వరకు ధర్నా చేస్తాను. ఇంతవరకు ఏ అధికారులు కానీ ఆఫీసర్లు కానీ రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సురేంద్ర అడిగి తెలుసుకుందాం. సురేంద్ర, ఈ 2 సంవత్సరాల కూటమి పాలనలో రైతులు పడని అగచాట్లు లేవని చెప్పాలి. దాంట్లో ముఖ్యంగా యూరియా కోసం ఒక్క బస్తాన్న ఇవ్వండి మహాప్రభు అంటున్న వేడుకుంటున్నారు. మరోవైపు కంపెనీలు ధరని 2 సార్లు పెంచాయి. ఏంటి వీళ్ళ దుస్థితి? పట్టించుకునే నాదుడు కరువైన సిచ్యువేషన్ కనిపిస్తోంది మనకి. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఆంధ్రప్రదేశ్లో యూరియా కోసం రైతులు పడరాని పాటలైతే పడుతున్నారనే చెప్పాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ పరిస్థితి కొనసాగుతూనే ఉంది. ఆర్బీకే కేంద్రాలు ఎక్కడైతే ఉన్నారో ఆ కేంద్రాల దగ్గర ఒక్క యూరియా బస్తా కోసం రైతులు రోజులు తడబడి ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇది ఖరీఫ్ సీజన్లో బాగా కనిపించింది. అయితే రబీ సీజన్కి వచ్చేటప్పటికి కొంత తగ్గుతుందని చెప్పి రైతులు కూడా భావించారు. అయితే రబీ సీజన్లో కూడా సేమ్ అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా రైతు సేవా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ రైతులు పెద్ద ఎత్తున క్యూలు కడుతున్నారు, పాస్బుక్లు పెడుతున్నారు, చెప్పులు పెట్టుకుని వాళ్ళంతా కూడా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒక్క రబీ సీజన్లోనే దాదాపు 9.38 లక్షల యూరియా బస్తాలు అందుబాటులో ఉంటాయంటూ కూడా అధికారులు చెప్పారు. అయితే ఇప్పటికే 6.27 లక్షల టన్నులు యూరియా అమ్మేమంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడా కూడా రైతులకు ఎక్కడ అందుబాటులో ఎక్కడ రావట్లేదు, ఆందోళన చేస్తున్న పరిస్థితి. శ్రీకాకుళంలో కొద్దిసేపటి క్రితం మనం చూసాం, శ్రీకాకుళంలో ఆందోళన చేస్తున్నారు, నంద్యాలలో ఆందోళన చేస్తున్నారు, ఇతర కృష్ణా గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైతే వరి, మొక్కజొన్న, అదేవిధంగా మినువులు కానీ జొన్న కానీ ఇవి పండిస్తారో దీనికి ఖచ్చితంగా యూరియా అవసరం ఉంటుంది. అయితే ఈ యూరియా కోసం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా ఎక్కడ కూడా యూరియా దొరకట్లేని పరిస్థితి. దీన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు దుకాణదారులు భారీ స్థాయిలో రేట్లు పెంచిన పరిస్థితి. 266 రూపాయలు యూరియా బస్తా ఉంటే ఇప్పుడు 600 రూపాయల వరకు బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న పరిస్థితి. దాన్ని కూడా ప్రభుత్వం అరికట్టలేని పరిస్థితి కనిపిస్తుంది. యూరియా కొరత మీద కలెక్టర్ కాన్ఫరెన్స్లో చంద్రబాబు చెప్పారు, యూరియాని కూడా అందించలేకపోతున్నామంటూ ప్రభుత్వ వైఫల్యాన్ని తాము చెప్పిన పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపించింది. అది ఏమైనా చక్కదిద్దుతారనుకుంటే అది కూడా చక్కదిద్దలేని పరిస్థితి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. యూరియా మరొక పక్క బ్లాక్ మార్కెట్ కూడా విచ్చలవిడిగా పెరుగుతున్న పరిస్థితి, మిల్లర్ల దగ్గరికి వెళ్ళిపోతున్న పరిస్థితి. అక్రమ యూరియా ద్వారా ఇటు సారా కానీ, బీర్లు కానీ, ఎరువులు ఇతర తయారీలకు సంబంధించి పాలు ఇటువంటిలో కల్తీ తయారు చేయడానికి యూరియాని ఎక్కువ వాడతారో అటువంటి వీటికి ఎక్కువ వెళ్తుంది. దాంతోపాటు ఎక్కడైతే ప్రైవేట్ దుకాణాల మీద రైతులు ఆధారపడుతున్నారో అక్కడ కాంప్లెక్స్ ఎరువుల్ని కూడా అదనంగా కట్టబెడుతున్న పరిస్థితి. అవసరంకి మించి కూడా, అంటే అవసరం లేకపోయినా కానీ కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామంటూ ఒక కండిషన్ పెట్టి రైతులను దోచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. ఒక పక్క యూరియా దొరకట్లేదు, మరొక పక్క పండిన పంటకి గిట్టుబాటు దొరకని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుందనే చెప్పాలి. ఈ కష్టాల నుంచి తమ పోరాటాల ద్వారానే వాళ్ళు యూరియాను సాధించుకున్న పరిస్థితి. ఆర్బీకే కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రైవేటు కంపెనీల దోపిడీకి రైతులు గురి కావాల్సి వస్తుంది. పూర్తిగా కూటమి ప్రభుత్వం అన్నదాతల్ని నట్టేట ముంచుతుందని మాత్రం చెప్పొచ్చు. హరి.